23 సినిమా పేరే 23 కొత్త తెలుగు సినిమా మే 16న థియేటర్స్లో వచ్చింది. ఇప్పుడు జూన్ 24 నుంచి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సినిమానే, తెలుగు వాళ్ళే తీశారు. అంటే నేను సినిమా అప్పుడు థియేటర్లో వచ్చినప్పుడు చూడలేదు, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో వచ్చింది కాబట్టి చూశాను. సినిమా చూస్తే అంటే మొదటి 10 నిమిషాల పాటు మనకు చుండూరు ఊచకాండ 1991లో జరిగింది. అది చూపించారు 10 నిమిషాల పాటు. నేను అప్పుడప్పుడు విన్నాను చుండూరు ఊచకాండ గురించి, న్యూస్ TV9లో పేపర్లో చదివాను, కానీ తెలియదు దాని గురించి. ఈ సినిమా చూశాక అర్థమైంది ఆ 10 నిమిషాలు. అంత కొత్త వాళ్ళే కాబట్టి అంటే డైరెక్టర్ వచ్చేసి రాచకొండ. అతను ఇంతకుముందు మల్లేశం అనే సినిమా తీశాడు ప్రియదర్శితో, అది కూడా రియల్ లైఫ్ స్టోరీ. ఈ సినిమా కూడా రియల్ లైఫ్ స్టోరీలే. ఒకటి చుండూరు ఊచకాండ గురించి తీశాడు. నేను చుండూరు అంటే తెలంగాణలో ఉందనుకున్నా, సినిమా చూస్తే అర్థమైంది గుంటూరు జిల్లాలో ఉందనేసి చుండూరు. ఆ 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆ తర్వాత మళ్ళీ చుండూరులోనే ఇంకో గ్రామంలో 1993లో జరిగినట్టు చూపించారు. అంటే 1991లో గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయినప్పుడు, చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ చుండూరు హత్యోదంతం జరిగినట్టు చూపించారు. 93లో ముఠా మేస్త్రి రిలీజ్ అప్పుడు ఇంకో కథ జరిగినట్టు చూపించారు. ఒక అరగంట పాటు హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు ఇద్దరు, వాళ్ళ మధ్య లవ్ స్టోరీ అది చూపించారు. ఏంటబ్బా ఎందుకు ముందు 10 నిమిషాలు చుండూరు ఇన్సిడెంట్ చూపించారు, మళ్ళీ సడన్ కట్ చేసి ఇప్పుడు అరగంట పాటు లవ్ స్టోరీ చూపిస్తున్నారు, ఏంటబ్బా అనుకున్నాను. అరగంట తర్వాత నరసరావుపేటలో ఒక బస్సు తగలబెట్టేస్తారు. అందులో చనిపోతారు ప్యాసింజర్లు. అది నిజంగా జరిగింది 93లో. సో ఈ లవ్ స్టోరీ అరగంట ముందు జరిగేదంతా ఈ బస్సును ఎవరు తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టారు అనే దానికి లీడ్ అనమాట అరగంట స్టోరీ. సో అక్కడ అర్థమైంది. 40 నిమిషాల సినిమా తర్వాత నాకు అర్థమైంది. ఒక 2 ఇన్సిడెంట్లు చూపించారు. 91లో జరిగిన చుండూరు, 93లో జరిగిన నరసరావుపేట బస్సు తగలబెట్టడం అనేది. సో రియల్ ఇన్సిడెంట్స్ అక్కడ వరకు బాగుంది. ఇక ఆ తర్వాత నుంచి సినిమా ఇంకో టర్న్ తీసుకునేది. అంటే ఎవరైతే ఆ బస్సు తగలబెడతారో అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు, అంటే 2 గంటల 15 నిమిషాల సినిమా, 2 గంటల 10 నిమిషాలు ఉంది సినిమా, గంట ఫస్ట్ హాఫ్. సో మిగతా 20 నిమిషాల్లో ఇప్పుడు ఈ నరసరావుపేట ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో వాళ్ళకి శిక్ష పడ్డము, అది ఫస్ట్ హాఫ్ అయిపోయింది అక్కడికి. సెకండ్ హాఫ్ అంతా ఇంకేముంటుందబ్బా అనుకున్నాను. సెకండ్ హాఫ్లో అదే చూపించారు. ఎవరైతే శిక్ష పడిందో వాళ్ళ జర్నీ అనమాట, జైల్లో వాళ్ళ స్థితిగతులు, జైల్లో వాళ్ళు పడుతున్న బాధలు, ఇవన్నీ ఏంటబ్బా ఇలా ఉంది అనుకున్నాను నేను. అంత అన్ఇంట్రెస్టెడ్గా వెళ్ళింది నాకు. అప్పుడు 1997లో మనకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో మనకు పరిటాల రవి పైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది, కార్ బాంబ్ బ్లాస్ట్. చాలా పెద్ద సినిమా షూటింగ్ ఓపెనింగ్కి వస్తే జరిగింది. ఆ ఇన్సిడెంట్ని పెట్టారు. వాళ్ళు జైలుకి రావడము, గుంటూరు జైలుకి రావడం, ఇవన్నీ పెట్టారనమాట. సో స్లోగా అలా వెళ్ళిందంటే రియల్గా జరిగిన 3 ఇన్సిడెంట్లను చూపిస్తారు మనకు సినిమాలో. 3 ఇన్సిడెంట్లలో 2 ఇన్సిడెంట్లలో చేసిన వాళ్ళు బయటపడిపోతారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బు, పలుకుబడి, పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి. బట్ ఎవరైతే నరసరావుపేట ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళకి ఎటువంటిది లేదు కాబట్టి వాళ్ళు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. సో అది చెప్పాలనుకున్నాడు డైరెక్టర్. సరేలే ఇవన్నీ మామూలే అని అనుకుంటున్నప్పుడు అప్పుడు చివరి గంట పాటు, అంటే సెకండ్ హాఫ్లో ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఝాన్సీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆమె ఒక్కటే తెలిసిన ముఖం. అంతకుముందు కొన్ని సీన్స్లో తాగుబోతు రమేష్ ఉన్నాడు జైలు సీన్లలో. ఝాన్సీ క్యారెక్టర్ వచ్చిన కాడి నుంచి సినిమా అసలు ఒక డిఫరెంట్ టర్న్ తీసుకునింది. అక్కడి నుంచి సీన్లు చాలా బాగా నచ్చాయి నాకు. ఝాన్సీ క్యారెక్టర్ కానీ, ఆ తర్వాత జైల్లో జరిగే ఇన్సిడెంట్స్ కానీ, ఆ నరసరావుపేట ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు కానీ అంత మారడము, అవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకునేలాగా అనిపించింది నాకు. చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది. క్లైమాక్స్ వరకు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా మీనింగ్ఫుల్గా, చాలా నీట్గా వెళ్ళింది. చాలా బాగా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లాస్ట్ అరగంట మాత్రం చాలా బాగా టచ్ చేసింది సినిమా. అరే మంచి సినిమా, ఎలా మిస్ అయ్యా నేను ఈ సినిమాని. అంటే టైటిల్ రాంగ్ పెట్టారు, 23 అని పెట్టడం వల్ల చాలామంది ఏదో మామూలు సినిమా, ఏదో థ్రిల్లర్ సినిమా అనుకుంటారు, కానీ సరిగ్గా ప్రమోట్ కూడా చేయలేదు ఈ సినిమాను. ప్లస్ యాక్టర్లు అందరూ కొత్త వాళ్ళు.
యాక్చువల్గా ఈ సినిమా ప్రియదర్శి చేసిందాల్సింది ఆ డైరెక్టర్తో, మల్లేశం డైరెక్టర్తో. ప్రియదర్శి చేసింటే ఈ సినిమా రేంజ్ ఇంకోలాగా ఉండేది. చాలామంది చూసి ఉండేవాళ్ళు థియేటర్స్లో. చాలా మంచి పేరు వచ్చినది. ఎందుకంటే చాలా మంచి సినిమా, నిజంగా జరిగిన 3 సంఘటనలని కళ్ళకు కట్టినట్టు చూపించి వాటి వెనకాల జరుగుతున్నవన్నీ, అంటే మనకు తెలుసు ఇవన్నీ, అయినా కానీ ఇంకోసారి మనకు చూపిస్తున్నప్పుడు, ప్లస్ జైల్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు అనేవి, అంటే ఇంకా ఆ కేసు ఇప్పటికీ ఉంది, ఇంకా తేలలేదు ఆ కేసు. సో ఈ 2025 అంటే 32 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఆ కేసు నడుస్తుందన్నమాట. అది చాలా టచింగ్గా అనిపించింది నాకు. చాలా బాగా తీశారు. ఒక 7 పాటలు పెట్టుకున్నారు, అన్ని బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి పాటలన్నీ, అన్ని సందర్భానుసారంగా బాగా వస్తాయి. యాక్టర్లు కూడా చాలా బాగా చేశారు. ఏమంటే ఒకటే టైటిల్ ఒకటి మార్చిండాల్సింది ఈ సినిమాకు. నాకు తెలిసి ఈ సినిమా చూశాక నేను అనుకున్న టైటిల్ అయితే ఒకటి పరివర్తన లేదా ఉరి అనేది యాప్ట్ టైటిల్ ఈ సినిమాకు. ప్లస్ లీడ్ యాక్టర్గా ప్రియదర్శి చేసింటే చాలామంది చూసేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీలో వచ్చినా కానీ ఎవరు చూడరు ఈ సినిమాను, నాలాంటి వాళ్ళు తప్ప. కానీ చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మంచి సినిమా, నిజంగా జరిగిన కథల ఆధారంగా తీసిన సినిమా, నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా చాలా బాగా తీశారు కూడా. ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది, మాటలు కానీ, యాక్టింగ్ కానీ, అందులో హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. అమ్మాయి ఎవరో కానీ చాలా బాగా చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఏదో మామూలు సినిమా అనుకున్నాను కానీ ఇంత మంచి సినిమా అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఖచ్చితంగా చూడండి, ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ 23 అంతా కొత్త వాళ్ళే, బట్ చాలా బాగా చేశారు. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. సో అంతే. అదే మన దురదృష్టం ఏంటంటే, మనకు తెలిసిన ముఖాలుంటే చూస్తాం, మనము తెలియని ముఖాలుంటే ఎంత మంచి సినిమానో చూడము. సో నా కోసం ఒకసారి ట్రై చేయండి ఈ సినిమాని, నచ్చకపోతే నన్ను అడగండి. అది ఈ 23 అమెజాన్ ప్రైమ్లో ఉంది. తెలుగు సినిమా, తెలుగు రాష్ట్రంలో జరిగిన నిజ సంఘటనలు, 3 సంఘటనలు కలిపి చాలా బాగా తీశారు. చాలా మీనింగ్ఫుల్ సినిమా. ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నా రేటింగ్ వచ్చి 3 out of 5. ఓకే, బాయ్.